పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చిన అవి కూడా చూసేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమెండలు కొడుతున్నాయిలా. పొద్దుగాల 10 గంటలకు మాడు వలిగేటట్టు దంచి కొడుతున్నాయి కదా. ఇక ఎండలకు గుడ్లు ఆమ్లెట్లైన ముచ్చట్లు బగ్గనే చూసినాం గాని గిడ చూసిండ్రానుల్లా పొట్టు తీస్తున్న గీ గుడ్డైతే ఏకంగా ఎండకే ఉడికిందట. పట్నం గణేష్ నగర్ లాగా అనొచ్చింది ఇది. అయితే ఆమ్లెట్ వేసుకుందామని దుకాణంలో పోయి గుడ్లను కొనుకొచ్చిందట ఓ అక్క. ఇక ఎగ్గు ట్రైలకెంచి గీ గుడ్డు తీసి వాళ్ళకు కొడుతుంటే అస్సలకే వలగలేదట. కానీ ఉడకబెట్టిన గుడ్డు లెక్క పచ్చలు వలిగినట్టే వలిగిందట. ఆగో గుడ్డుకేమైంది గిట్లయితున్నదేంది? కొంపదీసి దుక్నపోళ్ళేమన్నా ప్లాస్టిక్ గుడ్లను గిట్ల అమ్మిన్రా ఏందని పరిశాన్ అయిందట. కానీ మొత్తం పొట్టు తీసి చూసే వరకు అచ్చం స్టవ్ మీద కదా ఉడకబెట్టినట్టే ఉడికిన గుడ్డును చూసి గిదెక్కడి ఇచ్చంత్రమో ఏందని మస్తు పరిశాన్ అయిందట. ఇక ఎంబటే గీ ముచ్చట్ను ఆడున్న చుట్టుముట్టోళ్ళకి చెప్పే వరకు గిట్ల చిత్రమే ఉన్నది. ఎండలేమన్నా తక్కువ కొడుతున్నాయా? గా ఎండల గర్మికి దుక్నంలో పెట్టిన గుడ్డు ఉడికినట్టు ఉన్నది అని అనుకుంటున్నారట ఆడున్న పబ్లిక్. ఉడకబెట్టక ముందే గుడ్లు గీ తీరుగా ఉడికినాయంటే ఇక రేపు కొట్టే ఎండలకు చికెన్ను కూడా ఎండలో పెడితే దెబ్బకు ఫ్రై అవుతుండొచ్చని అంటున్నారు గిది చూసినోళ్ళు. మొత్తానికి ఎండలు చేయబట్టి గుడ్డును ఉడకబెట్టే తిప్పలు తప్పినాయని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు.